ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 19 గురువారం. నేటి మన ధ్యాన లేఖనాలు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. వ్యాఖ్యానాంశం: దేవుడు సూర్యుని నిలుపుట. వ్యాఖ్యానాంశం: దేవుడు సూర్యుని నిలుపుట. వ్యాఖ్యానం: యెహోషువ హాయి పట్టణముపై విజయం సాధించాడు. దేవునికి స్తోత్రములు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం చదవండి. అయితే ఆ సంతోషములో గిబియోనీయులు అతని యొద్దకు వచ్చినప్పుడు దేవుని మనస్సును తెలుసుకొనుటకు అతడు మరచి గిబియోనీయులకు చేయకూడని వాగ్దానం చేశాడు. అయినను దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఆయన తన సార్వభౌమాధికారముతో కూడిన కృపను బట్టి పొరపాటును కూడా ఆయన ఇశ్రాయేలీయులకు అనుకూలముగా వాడుకున్నాడు. హాయి పట్టణమును గూర్చి మరియు గొప్ప పట్టణం వారైన గిబియోనీయులు వారితో వడంబడిక చేసుకొనుటను గూర్చి అమోరీయులు విని 5 రాజులు ఏకమై గిబియోను మీదకు వచ్చారు. తాము చేసుకున్న నిబంధనను బట్టి గిబియోనీయులు యెహోషువను సహాయము కోరగా యెహోషువ రాత్రంతా నడిచి వారి మీద ఆకస్మిక దాడి చేశాడు. యెహోవా యెహోషువతో, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడు అని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దానం చేశాడు. దేవుడు తన వాగ్దానమును ఘనపరిచి ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాడు. పగటి వెలుగు తగ్గిపోవు కొలది అమోరీయులు పారిపోవుచుండిరి. సూర్యుని వెలుతురు లేదు అను కారణం వలన దేవుని ఉద్దేశము నెరవేరకుండా ఆగిపోకూడదని, సూర్యుడు చంద్రుడు ఆగిపోవునట్లు చేయవలెనని యెహోషువ ధైర్యముగా ఆజ్ఞాపించాలని నిర్ణయించుకున్నాడు. సైన్స్ పరంగా ఇది ఎలా సాధ్యమైంది మరియు దానికి సంబంధించిన ఇతర వివరాలు మహిమలో మనము ప్రభువును చూచినప్పుడు ఆయనను అడిగి తెలుసుకోవలసి ఉన్నది. అయితే ఇట్టి కార్యములు సృష్టికర్త అయిన ఆయనకు మాత్రమే సాధ్యము. మనము దీనిని గురించి తెలుసుకున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలతో నిలిచిపోతాం. అయితే శిలువ కార్యములో కనుపరచబడిన శక్తి ముందు ఇది ఏమాత్రమూ సాటిరానిదని మనం గ్రహించాలి. సూర్యుడు చంద్రుడు ఆగిపోవటం నిజంగా అది పెద్ద గోళములకు జరిగిన గొప్ప అద్భుతమే. అయితే నా పాపము కడిగివేయబడుట అనున్నది నిత్యత్వం అంతటిలో గొప్ప అద్భుతం. మనం కూడా కుయుక్తి పరులమై రక్షింపబడుటకు అయోగ్యులమై ఉన్నాం. అయితే క్రీస్తు శత్రువును జయించి మనలను రక్షించాడు. ఇదే మనలను ఆశ్చర్యపరిచి యథార్థముగా ఆయనను ఆరాధించున్నట్లు చేయను. సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్. శుభములతో వందనాలు.